హాయ్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అనమాట. శనగపప్పు నానబెట్టుకున్నాను అనమాట. ఇవి మనం ఇవి ఒక గ్లాసుడు అయితే సరిపోతాయండి. చూడండిగా మనం మిక్చర్లా చేసుకోవడానికి అనమాట. సరే, ఇవి బాగా నానిపోయాయి అనమాట. చూడండి, ఇలాగా నానిపోయేటట్టు చిదిపితే చిదిగేటట్టు ఉండేట్టుగా ఈ పప్పు అంతా నీళ్ళంతా వంపేసుకుందాం. ఈలోపు నేను స్టవ్ వెలిగించుకున్నాను. అలాగే కళాయి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకుందామా. చూసారు కదా, వాటర్ అంతా వంపేసుకున్నామండి. ఇవి ఇలా తీసేసుకోవాలని నేను ఇందులో ఇంకెళ్ళైనా కొంచెం వాటర్ ఉంటే మనకి ఇందులో ఉండిపోతుంది అనమాట. చూసారు కదా, వాటర్ అంతా ఇందులోకి వచ్చేసింది అనమాట. పప్పు అంతా ఇందులో తీసుకున్నాం. ఇప్పుడు ఈ పప్పుని ఫ్రై చేసుకుందాం. చూసారా, నేను ఆయిల్ కూడా వేసాను. హీట్ ఎక్కింది అనమాట. ఇది చిన్న మంట మీద మనం వేగించుకోవాలన్నమాట. పప్పు వేసి నేను పప్పు వేసుకున్నానండి. చూసారు కదా, చిన్న మంట మీద వేస్తే బాగుంటుంది అన్నమాట. లోన పచ్చంతా పోతుంది, వేగుతుంది బాగా. చిన్నపిల్లలు స్కూల్ నుండి వచ్చారనుకోండి, మార్నింగ్ నానేస్తాం అనుకోండి, వాళ్ళు వస్తారని సాయంకాలం 2 గంటలప్పుడైనా 3 గంటలకు నానేస్తున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చే టైంకి ఇది నానుతుంది అనమాట. అప్పుడు ఇలాగ ఫ్రై చేస్తే వాళ్ళకి పెట్టామనుకోండి, ఉప్పు కారం అంతా మసాలా అంతా వేసి పెట్టామనుకోండి, వాళ్ళు తింటారన్నమాట. చూసారు కదా, మనకి ఫ్రై అయ్యేటప్పుడు చుట్టూ వెళ్ళిపోతున్నాయి అనమాట. మనకి వేగుతున్నట్టు ఇలాగా. చూసారు కదా, ఆయిల్ పైకి తేలుతున్నాయి అనమాట పప్పు అంతా. ఇలాగా ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా. చిన్న మంట పెట్టుకొని చేసుకున్నారనుకోండి, బాగా ఫ్రై అవుతుంది. ఇది వేగిపోయి పైకి వచ్చేసరికి తీసిద్దామండి. చూసారు కదా, మళ్ళీ అన్నీ తీస్తే ఇప్పుడు మళ్ళీ మిగతా వేసేసుకుంటాం. వీటిని ఇలా కలుపుకుంటాం. 5 నిమిషాల కల్లా ఫ్రై అయిపోతుంది. కదా, ఫ్రై అవుతుంది. ఇలాగ ఫ్రై అయ్యేటప్పటికే అవన్నీ తేలిపోతాయండి. అప్పుడు మనం అంతా తీసేసుకోవచ్చు అన్నమాట. గుళ్ళగా అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ మన షాపుల్లో అమ్ముతారు కదా, అలాగా తయారవుతాయి అన్నమాట. చూసారు కదా, అప్పుడే తేలిపోతున్నాయి అన్నమాట. వేగిపోయి అలాగా మొత్తం అన్నీ పైకి లేచిపోతాయి. చూసారు కదా, పప్పు అంతా ఆయిల్ నుంచి పైకి తేలిపోయింది. పప్పు అంతా వేగిపోయినట్టుగా తీసేసుకోవడం. చూసారా, పైకి వచ్చింది. అంటే పచ్చి అంతా పోయిందన్నమాట. పప్పు అంతా పైకి వచ్చిందంటే తీసేసుకోవడం. సరే కదా, ఇలాగ మొత్తం అంత పప్పు అంతా తీసేసుకుందాం. అంత పప్పు అంతా ఇలాగే తేలిపోతుంది. నీళ్ళకి అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనం పప్పు అంతా తీసుకుని అంత ఇలాగ వడవేసి తీసేసుకోవడం. చూసారు కదా, మనకి ఎలాగ ఫ్రై అవుతాయి అన్నమాట. తేలిక అయిపోయి అన్నమాట. వీటిలో సాల్ట్, కొద్దిగా కారం, అలాగే జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ కొద్దిగా, ఇందులో కొంచెం చాట్ మసాలా ఉంటే కొద్దిగా వేసుకోండి. మొత్తం అంతా ఇవన్నీ వేసేసి కలిపేసుకుందాం. కొద్దిగా చాట్ మసాలా వేసుకొని అంత మొత్తం కలిపేయాలి. చూసారా, ఒక టీ గ్లాస్ పప్పు అండి ఇది. పిల్లలు వచ్చే టైంకి మనం పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా తింటారన్నమాట. బయట కొనుక్కోకుండా ఇలాగా చేసి పెట్టారనుకోండి, చక్కగా తింటారు. ఈవినింగ్ టీతో కానీ బాగుంటుంది, కాఫీతో కానీ. చూడండి, రెడీ అయిపోయిందనమాట. చక్కగా చూసారా, మన షాప్లో మనం కొన్నిటికి ఉందో అలాగే ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలాగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ ఇచ్చుకోండి. మీరందరూ లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్. చూడండి, ఇంత సింపుల్గా అయిపోయింది కదా.
టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది.